Lord. God has given me an opportunity. దేవుడు ఒక అవకాశము నాకు చిల్డ్రన్ మినిస్టర్స్ వర్క్షాప్ అని చెప్పి దానిలో ఎన్రోల్ చేయడానికి ఐ గాట్ ది ఆపర్చునిటీ. ఇది ఒక 2 months బ్యాక్ నుంచి ఈ ఇన్విటేషన్ వస్తే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ టు గెట్ మై లీవ్ అప్రూవ్. అప్పటికి అది లాస్ట్ డే అవుతుంది, కానీ నాకు లీవ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. దెన్ సడన్లీ ఐ కాల్ బ్రదర్ ప్రేమ్ పగడాల, హూ ఇస్ హెడింగ్ దిస్ వర్క్షాప్. Brother, is the registration still open? Because I was waiting for my leave to be approved. And yes, sister, for now it is open, but we cannot take any more registrations. So I registered, leave approved, and my sister wants to join. Then I asked Brother Prem. He said there are no registrations, but it is coming from her church. వాళ్ళ church sponsor చేస్తున్నారు. అలా తనకి కూడా registrations complete అయిపోయి. All my curiosity is to learn what are they going to teach in this workshop. And lot of learning from day 1, day 2, and today is the last day. Day 1 లో about gospel, how to teach children about salvation in different methodology, different methods, different ఒకే స్టోరీ చిల్డ్రన్ ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి. బికాజ్ ఈ ఈ జనరేషన్ చిల్డ్రన్ కి ఎట్లా అంటే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ అట్రాక్షన్స్ కావాలి. అందుకని ఒక న్యూ మెథడ్ తీసుకొచ్చి ఒక్క స్టోరీని డిఫరెంట్ వేస్ లో పిల్లలకి చెప్పి అట్రాక్ట్ చేయాలి. ప్రతి స్టోరీలో గాస్పెల్ అనేది కంపల్సరీ ఉండాలి. సో అలా మాకు ట్రైనింగ్ చేశారనమాట. అండ్ కాంపిటేటివ్ వరల్డ్ కాంపిటీషన్ గా ఉండాలి. ఎట్లా అంటే హెల్దీ కాంపిటీషన్, ఏదో బట్ నేను హై నువ్వు లో అనే కాంపిటీషన్ కాకుండా, వాట్ యు సే హెల్దీ ఇన్ తెలుగు బ్రదర్? ఆరోగ్యకరమైన కాంపిటీషన్. సో ఆ కాంపిటీషన్ కూడా ఎంత మంచిగా వాళ్ళు చేశారు. ఎట్లా అంటే ఒక 4 గ్రూప్స్ చేశారు. 4 గ్రూప్స్ లో ఆ 4 గ్రూప్స్ కి కలర్స్ పెట్టారు. కలర్స్ పెట్టేసేసి నాకు నచ్చింది ఏమంటే ఈ కాంపిటీషన్ లో అన్ని డేలో ఉన్న యాక్టివిటీస్ అన్ని అయిపోయిన తర్వాత, అంతే చెత్త ఉంటది కదా, జనరల్ గా ఏం చేస్తారు, అన్ని అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసి ఎవరైతే రెస్పెక్టివ్ ప్రోగ్రామ్ చేశారో వాళ్ళు అంతా క్లీన్ చేసేసి చేస్తారు కదా. ఇక్కడ అలా కాకుండా ఏ టీమ్స్ ఎక్కువ చెత్త తీసుకొస్తుందో ఆ చెత్తకి 100 పాయింట్స్ అన్నారు. ఐ రియలీ లైక్ దట్ వే ఆఫ్ క్లీనింగ్ ది ప్లేస్. ఒక్క చెత్త కూడా వాళ్ళ ప్లేసెస్ లో బ్లాక్ ఇంత చెత్త తీసుకురావాలి, ఇంకా వాళ్ళు అది కరెక్ట్ గా జడ్జ్ చేసేసి వాళ్ళకి 100 పాయింట్స్ అంటారు. హౌ ద చిల్డ్రన్ ఆర్ ట్రైన్డ్ ఈవెన్ టు క్లీన్ ది ప్రమైసెస్. అండ్ ట్రూలీ ఇట్ వాస్ లాట్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ మీ. నేను అనుకున్నాను సండే స్కూల్ విషయంలో నాకు అంటే 80% నాకు బాగా తెలుసు అని, బట్ ఐఎమ్ జీరో. ఆఫ్టర్ అటెండింగ్ దిస్ క్లాస్ తో ఐఎమ్ జస్ట్ జీరో. All there's lot of learning, and especially in training children we have to be very very careful. ఎందుకంటే మనము ఏదైతే పిల్లలకి చెప్తున్నప్పుడు పిల్లలు మనల్ని చూస్తున్నారు. వాళ్ళు మనల్ని చూస్తున్నప్పుడు వాళ్ళలో ఒక అట్రాక్షన్ అనేది వెళ్తుంది. అందుకని టీచర్స్ అనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. అండ్ ఎస్, ఐ థ్యాంక్ ద లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ దట్ ఈస్ గివెన్ టు మీ. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు
ఎందుకంటే మార్చ్ మంత్ ఇట్స్ ఎ క్రూషియల్ మంత్ ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్. బట్ if it is God's plan, definitely He makes ways for His children. And this was God's perfect plan. And ఒక నాలో ఒక ఇది కూడా ఉండింది. నేను మా చర్చ్ పెద్దవాళ్ళకి చెప్పలేదని చెప్పి. సో నిన్న నేను ఎస్తర్ అక్కకి కాల్ చేసేసి, "అక్క నేను ఇలా వర్క్‌షాప్ అటెండ్ అయ్యున్నాను. నాకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంది. మేబీ ఎక్కడ దేవుడు నాకు ఆ మినిస్ట్రీ ఇస్తారో అక్కడ నేను అది ఇంప్లిమెంట్ చేస్తాను. ఎల్ షడాయిలో గాని, యాప్రాల్లో గాని, ఇంక వేరే ఎక్కడ ఏ ప్లేసెస్‌లో అయినా." అండ్ ఆహ్ యుగేందర్ బ్రదర్ కి నేను చాలా షేర్ చేస్తాను. ఈవెన్ కొన్ని ఫైనాన్సెస్‌లో. సో, నేను అక్కడ ఎళ్ళిన తర్వాత ఆ మెటీరియల్ అంతా చూస్తే ఎంత నాకు ఇవన్నీ చాలా అవసరం ఆహ్, సండే స్కూల్ మినిస్ట్రీకి. కానీ ఎట్లా నేను తీసుకోవాలి అని చెప్పి. బట్ ప్రొవిజన్ వాస్ మేడ్ బై గాడ్ దట్ నేను చాలా మెటీరియల్ సండే స్కూల్ కోసం తీసుకున్నాను. అప్పుడు దేవుడు నాకు మాట్లాడింది ఏమంటే, ఒకవేళ నా యాటిట్యూడ్ ఎట్లా అంటే, నాకొక డ్రెస్ చాలా నచ్చింది అంటే, అది డబుల్ ఉందా లేదా నేను తీసుకోవాలి. దట్ ఈస్ మై యాటిట్యూడ్ అండ్ సేమ్ విత్ మై సిస్టర్ ఆల్సో. ఆమె కూడా అదే క్వాలిటీస్. మాకేదైనా నచ్చితే మాత్రము మేము ఏది ఆలోచించాం తీసుకుంటాం. కానీ దేవుని యొక్క పని కోసము మాకు ఆ ఆలోచన ఎందుకు రావట్లేదు? మా ఇద్దరి ఆలోచనలు అట్లనే అండి. మేము చెప్పాం. నో. వి ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అని చెప్పి ఇద్దరు తీసుకున్నాం. మెటీరియల్స్ చాలా మెటీరియల్స్ తీసుకున్నాము. అండ్ ఐ థింక్ వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ సండే స్కూల్ యాస్ ద లార్డ్ లీడ్స్. I thank the whole team for praying also. Continue to pray for Brother Prem Pagadala. ఆయన న్యూ కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నారు. ఆయన ఒక సాక్ష్యంలో ఏమన్నారంటే, ఆయన గత 35 ఇయర్స్ నుంచి చిల్డ్రన్ మినిస్ట్రీ చేస్తున్నారు. ఏ ఒక జాబ్ లేకుండా. ఆయనకి పెళ్లి చేస్తున్నప్పుడు కూడా ఆయన అన్నాడంట, దేవా ఏ అమ్మాయి అయితే నన్ను చూస్తుందో నేను ఎవరినైనా సెలెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. నేను మినిస్ట్రీనే చేస్తున్నాను. మినిస్ట్రీ తప్ప వేరే ఏం చేయట్లేదు. ఎందుకంటే డబ్బులనేది చాలా అవసరము. కానీ ఎవరు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరు. ఎందుకంటే నేను కంప్లీట్‌గా మినిస్ట్రీలోనే ఉన్నాను. అది కూడా చిల్డ్రన్ మినిస్ట్రీ. సో టుడే ద వే గాడ్ ఈస్ యూజింగ్ హిమ్, ఇట్ ఈస్ రియల్లీ అమేజింగ్. అండ్ హి హస్ 2 చిల్డ్రన్. వాళ్ళిద్దరు కూడా మ్యూజిషియన్స్ అమ్మాయిలు. వన్ ప్లేస్ గిటార్ అండ్ అదర్ ఐ డోంట్ నో. వీళ్ళని నేను ఆల్రెడీ వాక్ త్రూ ద బైబిల్ టీమ్ ట్రైనింగ్‌లో కలిసాను. సో అలా మా పరిచయం ఏర్పడి అండ్ టుడే దిస్ మినిస్ట్రీ ఇస్ ఫ్లరిషింగ్ విత్ న్యూ కాన్సెప్ట్స్ అట్రాక్టింగ్ చిల్డ్రన్ ఓన్లీ ఫర్ సాల్వేషన్ అండ్ గాస్పెల్. I thank the Lord. Continue to pray. అండ్ ఈ రోజు లాస్ట్ డే దేవుడు నాకు ఏం నేర్పిస్తారు. ఈ 2 డేస్ అయితే చాలా లెర్నింగ్. ఈ థర్డ్ డే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్. అండ్ ప్రైజ్ ద లార్డ్. He might use us more and more. All this training to be useful to the entire CCM team to minister His word in the midst of little children. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్ అక్క. నిజంగా దేవునికే మహిమ. అసలు లెర్నింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మరలా మనకు ఒక కొత్త థింగ్ తెలిసినప్పుడు మనం ఎక్కడున్నాం అనేది ఖచ్చితంగా అర్థమవుతూ ఉంటుంది. నాకు అన్నీ వచ్చు అనుకుంటే ఎప్పటికీ మనం నేర్చుకోలేం. నిజంగా దేవుని యొక్క మహాకృపను బట్టి మరి అనేక విషయాలు చిన్నపిల్లల పరిచర్య అనేది చాలా సిల్లీగా కూడా తీసుకుంటాం. ఎలా అంటే సరదాగా తీసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. చిన్నపిల్లలే కదా, కానీ వాళ్ళని అప్పుడు ట్రైన్ చేయడం అన్నది ఎంతో ముఖ్యమైనటువంటి బాధ్యత పేరెంట్స్గా పిల్లల విషయంలో. మరి అలాగే సండే స్కూల్ విషయంలో ఎస్పెషల్లీ దేవుని యొక్క పనిలో వాళ్ళకు చిన్న వయసులో చెప్పేటటువంటి ప్రతి మాట వాళ్ళు ఇంకెప్పటికీ మనం సామెతల్లో కూడా చూస్తాం. వారు చిన్నగా ఉన్నప్పుడే
వాని దేవుని యొక్క నడవడికలో పెంచినప్పుడు పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తప్పిపోడు అని. కాబట్టి అనేకమైన లేఖన భాగనాలు ఉన్నాయి. నిజంగా దేవుడిచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా అక్కకున్నటువంటి భారము, ఆ యొక్క పరిచర్య నిజంగా ఎన్నో బిజీ షెడ్యూల్స్, ఎన్నో టఫ్ టైమ్స్, ఒక సైడ్ ఉన్నప్పటికీ ఈవెన్ హెల్త్ కూడా అంతంత మటుకే సపోర్ట్ చేస్తూ ఉన్నప్పటికి కూడా యాక్చువల్గా మొన్న లాస్ట్ సండే కాలు నొప్పి అని రాలేదు. కానీ చూస్తే మళ్ళీ ఇక్కడ ఉన్నారు, ఫుల్ లాక్ అయి ఉన్నారు. అంటే దేవుడు ఎంతగా మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు అనడానికి నిజంగా అన్నీ మనకు ఉండి దేవుని పని చేయడం గొప్ప విషయం కాదు. నిజంగా కొంత సాక్రిఫైస్లో ఉన్నప్పుడు, కొంత పెయిన్లో ఉన్నప్పుడు దేవుని పక్షాన్ని నిలబడడానికి మనం స్టాండ్ తీసుకుంటే దేవుడిచ్చే బలము అంతో ఇంతో కాదండి. నిజంగా సువార్తకు వెళ్ళే వాళ్ళకి ఆ అనుభవం ఉంటుంది, దేవుని పని చేసే వాళ్ళకు ఆ అనుభవం ఉంటుంది. నిజంగా రోజులో మనం ఆరోగ్యంగా ఇంట్లో కూర్చున్నా కూడా ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది. కానీ దేవుని పనిలో మనం శ్రమ పడినప్పుడు అసలు ఎందుకో తెలియదు కానీ ఎక్కడలేని ఆనందం వస్తుంది, ఎక్కడలేని శక్తి వస్తుంది. మరి దైవజనులు అంటారు, ఎందుకు ఇంత మంచిగా ఉంది ఆరోగ్యం అంటే అదేనయ్యా పునరుత్థాన బలం అని చెప్తారు వాళ్ళు. నిజంగా ప్రభు పనిలో మనం శ్రమ పడుతున్నప్పుడు ఆయన ఇచ్చే బలం. అందుకే పౌలు గారు ఎంత గొప్పగా చెప్తారు కదా ఆ మాట. నిజంగా ఆయన యొక్క పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నానని చెప్పడము ఎంతో గొప్ప విషయం. నిజంగా మన సీసీఎంకి ఉన్నటువంటి వాగ్దానం కూడా అదే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం కదా. ఈ వాగ్దానంతో మనము దేవుడు మనతో మాట్లాడుతూ సీసీఎంను ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాడు. ఏదేమైనా సరే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్న ఉద్దేశంలో, అన్న వాగ్దానంలో ప్రభు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు కనుక నిజంగా మరి సహోదరి చేస్తున్న పరిచర్య, మరి సహోదరి ప్రయాసపడుతున్నటువంటి పరిస్థితి, కుటుంబాన్ని బట్టి నిజంగా మనమందరం తన కొరకు ప్రార్థన చేయాలని, మరి ఈ విధంగా ఈ యొక్క సండే స్కూల్ రిసోర్స్ అనేటివి చాలా కరువు అయిపోయేటటువంటి రోజుల్లోకి కూడా మనము వెళ్ళిపోతాం. మరి రానున్న దినాల్లో ఇలాంటి మీటింగ్స్ జరుగుతాయా లేదనేది కూడా మనకు డౌటే ఉన్నటువంటి పరిస్థితులు. ఏది ఏమైనప్పటికీ ప్రభు సమయం గొప్పది. ప్రభు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి ఎంతగానో నిజంగా ఆ యొక్క మరి ప్రయాసపడడం అన్నది మరి ఇది నా కోసం కాదు, లేదా నీ కోసం కాదు, దేవుని యొక్క పిల్లల కొరకు, లేదంటే దేవుని పిల్లలను తయారు చేయడానికి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ సండే స్కూల్ పాఠాలు వినలేరు. కానీ వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడే, గడిచిన 2 వారాల కిందట కూడా ఈ పిల్లలకు ఏదైనా కొత్తగా చేయాలి సండే స్కూల్లో అనేది మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. కానీ మరి ప్రభు ఈ విధంగా ద్వారాలు తెరిచాడన్నది అసలు నిజంగా గొప్ప విషయం. ఇందులో భాగంగా దేవుడు నిజంగా ఆయన చిత్తం ఎలా ఉంటుందంటే, ఏ పరిచర్య అయితే మేము బలహీనపడతా ఉన్నామో అక్కడ ప్రభు నిలబడి మాకు సాయం చేస్తూ ఉన్నాడు. నిజంగా దేవునికే మహిమ. దానికి తోడుగా ప్రయాసపడేటటువంటి పనివారిని కూడా ఆయన జతపరుస్తూ ఉన్నాడు. నిజంగా అక్క వాళ్ళ చెల్లెలు, వాళ్ళ హస్బెండ్, వారు కూడా ఎంతో సమర్పణ కలిగి ఆ గట్కేశ్వర్ ప్రాంతం నుంచి యాత్రలకు వస్తారు ప్రతి సండే. మరి ప్రభు రానున్న దినాల్లో కూడా వారిని ఇంకా ఆశీర్వదించి ప్రభు పని కొరకు సిద్ధపరిచినట్లు, అలాగే ఈ 3 days మీటింగ్స్లో కూడా దేవుడు మరింతగా సహాయం చేసి అనేక రకమైనటువంటి కొత్త విధానాల్లో అక్కడ నేర్చుకునేది ఒకటైతే దేవుడు మనకి ఇంకొక భారాన్ని ఇస్తాడు అందులో నుంచి. అలా ఇస్తున్నాడు, ఆ యొక్క యాక్టివిటీస్కి ఇంకా అడిషన్ చేస్తున్నాడు అంటే వీ హ్యావ్ టు లెర్న్ మోర్ అండ్ మోర్. ఇంకా టైం స్పెండ్ చేయాలి, ఇంకా ప్రేయర్ చేయాలి. దయచేసి మనం అందరం కూడా అలా సిద్ధపడదాం. నేను నేర్చుకునేది అంత అయిపోయింది అన్నటువంటి నినాదంతో కాకుండా ఎంతో కొంత ప్రభు కొరకు నేర్చుకోవాలి. ఇంకా పరిశుద్ధపరచబడేటటువంటి ప్రక్రియ ఈ లోకంలో ఉన్నంతకాలం మనకు ఉంటుంది. అంటే ఈ లోకంలో ఉన్నంతకాలం మనం నేర్చుకోవాల్సిందే. నిజంగా దేవునికే మహిమ. సాక్ష్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ అక్క. మీకోసం మేము ఈరోజు కూడా కంటిన్యూ చేస్తాం ప్రేయరు. సో మీరు మరలా నెక్స్ట్ సమయం దొరికినప్పుడు మరి ఎన్ని విషయాలైతే ఈ ఆన్లైన్లో చెప్పగలరో వాటన్నిటినీ కూడా షేర్ యువర్ నాలెడ్జ్ అనేటటువంటి మాటతో మనము
ఈ మెయిన్ బుల్లెట్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షేర్ చేసుకోండి. తద్వారా దూరంగా ఉన్న వాళ్ళకి కూడా చేరడానికి అవకాశం ఉంటుంది. ఎవ్వరైనా సరే ఏ విషయంలోనైనా ఒక కొత్త థింగ్ నేర్చుకుంటే ఈ సాక్ష్యముల సమయంలో మనం వాటిని పంచుకున్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి అవగాహన ఇంకొకరికి తెలుస్తుంది. ఈ విధానంలో వెళ్తే పరిచర్య బాగా చేయొచ్చు అని. అంటే పరిచర్య ఉద్దేశ్యం, పరిచర్య ఏంటంటే సంఘ క్షేమమే మన బాధ్యత. దాని కొరకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ స్థాయిలోనైనా మనం ప్రయాసపడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకెవరైనా మరి సాక్ష్యాలు కలిగి ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. ప్రైజ్ లార్డ్ మనందరికీ. ప్రైజ్ లార్డ్ అందరికి అంటే తెలిసే yes. ఉన్నట్టు ఈ సంవత్సరం నేను జనవరి నుంచి 30వ తేదీ నుంచి నేను జ్వరం పడినాను. నాకెందుకో భయం అయిపోయింది తండ్రి, ఎందుకంటే వింటాం కదా, చాలా మట్టుకు వింటాం. ఏ ప్రభా ఎందుకు ఇట్లా ఎంత సివియర్గా, అంటే ఎప్పుడు అంత సివియర్ పడినా నేను ఎన్నోసార్లు జ్వరం పడినాను, జలుబు జ్వరం వస్తుండే అన్ని వస్తుండే, ఎన్నోసార్లు పడినాను, ఎన్నోసార్లు యాక్సిడెంట్ అయింది. కానీ అన్నిట్లో దేవుడు తప్పించి ఈసారి మాత్రం నేను ఎందుకో కొంచెం భయపడిపోయినాను. ఎందుకు ఇంత సివియర్గా జ్వరం వచ్చింది, గొంతు కూడా ఇట్లా అయిపోయింది అనేసి. అని దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు కదా. ఆయన అంటాడు నిబ్బరం కలిపి ధైర్యంగా ఉండమని. తండ్రి నువ్వు గత సంవత్సరం నాకు ఇచ్చినావు, నిబ్బరం కలిపి ధైర్యంగా ఉండమని. మరి నాకు ఈసారి ఎందుకు ఇలా వచ్చింది అనేసి కానీ ప్రార్థన చేసుకున్నాను ప్రభా. అప్పుడు అనుకున్నా, పౌలు గారు ప్రార్థన చేసేటప్పుడు అంటాడు కదా, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ప్రార్థన నా కృప నీకు చాలని. ప్రభా నీ కృప ఉన్నది కాబట్టి నన్ను సజీవ లెక్కలో ఉంచినావు, అది మీ చిత్తము. కానీ ఈ సంవత్సరం మీరు ఇచ్చిన ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం ఏమి తెలుసా? నా వ్యక్తిగత వాగ్దానం 7/2/24 ఆ వాగ్దానం ఇచ్చినారు. ఎందుకంటే కొట్లలో అది తీసుకెళ్తాను, కొట్లలో ధాన్యంతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగల పైన పొర్లిపారునని ఇచ్చినారు. ప్రభా ఈ వాగ్దానం ఇచ్చినావు తండ్రి అని చెప్పేసి ఆయన నీ చిత్తము దాన్ని నెరవేర్చేవాడు నీవే కాబట్టి నన్ను స్వస్థపరిచే దేవుడు నీవే అంటే ఎన్నో మార్లు నేను సిసి గ్రూప్ లో కూడా చేరలేకపోయినాను, అందలేకపోయినాను, ప్రార్థించలేకపోయినాను. కానీ పిల్లలు నాకు కొరకు ప్రార్థించినారు, అందరూ నన్ను స్వస్థపరిచిన దేవుడు. దాన్ని స్వస్థపరిచిన కానీ మరి ఫిబ్రవరి నెలనే దాన్ని మరి పరిచయలో వాడుకున్నాడు. నేను అంటాను ఎసరకకి, అమ్మ నా బలహీనత ఉంది అక్క, ఏం కాదు ప్రార్థన చేయి, నువ్వు రా అనేసి ఆ సిస్టర్స్ మీటింగ్ తీసుకొని పోయేది. నిజంగా ఇప్పుడు యుగంధర్ బ్రదర్ అన్నారు, మనం ఎంతో ఇంట్లో కూర్చుంటే అది బలహీనత ఎక్కువ ఉంటుంది, మనకు రోగం అనిపిస్తుంది. కానీ దేవుని పరిచయలో వాడబడేటప్పుడు అక్కడ ఎంతో సంతోషం, ఆనందం, ఆ నొప్పులు ఎక్కడ వెళ్ళిపోతుందో మనకు తెలియదు. ఎందుకంటే నేను ఎక్కువ నేర్చుకుని, నిజంగానే మనము అన్ని నేర్చుకున్నాము, మనం ఇంకెందుకులే అనుకుంటాం. కానీ కాదు, మన మరణం అంత వరకు తండ్రి నేర్చుకునేది ఎక్కువ ఉంది, దేవుని మహిమపరిచేది ఎక్కువ ఉంది. ఇది కొద్దిగానే, ఇది ఆరంభం లాగానే ఉంటది మనకి, కానీ పని ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు నల్ని కూడా నిన్నటి దినము విబిఎస్ టీం వాళ్ళని పిలిచినారు ప్రార్థన కొరకు. ఎందుకంటే స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు విబిఎస్ స్టార్ట్ అవుతుంది కదా, ఎల్షద్దాయిలో కానీ, డెంటల్ కాలేజీలో, ఏప్రాల్లో, ఇంకా వచ్చి భరత్ నగర్లో, వెంకటాపురంలో స్టార్ట్ అవుతుంది. ఇంకా మెటీరియల్స్ కూడా బయట పంపించాలని నిన్న పాలన అన్నాడు. ఎందుకంటే ఇది చిన్న పిల్లల పరిచయం చాలా గొప్పది, అది చాలా బాధ్యత కూడింది. దాంట్లో ఎక్కువ నేర్చుకునేది ఉంది మనకు కూడా, పెద్దవాళ్ళైనా కూడా ఎక్కువ నేర్చుకోవాలి. ఇప్పుడు నల్ని అన్నట్టుగానే నిజంగానే తను కూడా దేవుడు ఎంతగానో వాడుకుంటున్నాడు, దేవునికి స్తోత్రము. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇవ్వాలనేసి. కానీ నేను అన్నాడు పాలన్న, అమ్మాయి చాలా కొంచెం మంది రహస్యంగా కూడా సేవ చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు, కొంచెం మంది తెలిసి చేస్తున్నారు. అది ఏ పరిచయం కానీ నమ్మకంగా చెయ్యాలి, దేవుని మీద భారం వేయాలి. తండ్రి నన్ను బలపరిచేవాడు నీవే, నన్ను నడిపించుకున్న వాడు నీవే. ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు సంపూర్ణంగా బలం ఇస్తాడు. నాలో ఏమంటే వాక్యం తెలియని దాన్ని, నాకు చదువు అయినా అంత తెలుగు రాదు, అయినా కానీ కూడా దేవుడు వాక్యం చదువుకుని కృపనిచ్చిన ఈ సువార్తలో నన్ను కూడా వాడుకున్నాడు దేవుడు. ఆ సంఘం ఎల్షద్దాయి నుంచి చిన్న టీముగా 2015 నుంచి స్టార్ట్ చేసింది ఇది నేను.
ఎందుకంటే ఆ సమయం నేను కుటుంబం నుంచి బయట, పిల్లల నుంచి దూరంగా వచ్చినాను కాబట్టి, ఇక్కడ ఒంటరిగా నన్ను దేవుడు ఎందుకు పెట్టిండు ప్రభా! అది నీ చిత్తం ఏమై ఉంది? ఎందుకు ఇట్లా అయిపోయిందని చెప్పేసి అప్పుడు ప్రభు అంటున్నాడు. ఎందుకంటే నాకు ఆనాడు ఇచ్చిన వాగ్దానం యెషయా 58:11లో యెహోవా నిన్ను నిత్యం నడిపించిన ఆ వాక్యం అన్నీ చదువుతప్పుడు నిజంగానే ప్రార్థనలు ఎక్కువ గడపాలి. వాక్యంలో ఎక్కువ ఉండాలి ప్రభా! నాకు ప్రార్థన తండ్రి ఒకవేళ నాలో చాతకకపోయినా కానీ గూడా ఇలా సువార్తకి వెళ్ళే విషయంలో కానీ, సంఘంలో కానీ ప్రభా నాకు ప్రార్థించేది ప్రతి నిత్యం నేను ప్రార్థించాలి. ఎందుకంటే ఎక్కువ భారం ఉంది. ఈ సమయంలో ముఖ్యంగా యవ్వన బిడ్డల కొరకు ప్రార్థించాలి. తప్పిపోతున్నారు ప్రభా! నాకిక్కడ ఒంటరిగా ఇచ్చినావు. కానీ నేను ఒంటరిగాని ఎప్పుడూ అనుకోలేదు. ప్రభు నాకు తోడుగానే ఉంటున్నాడు. ఎందుకంటే ప్రతి నిత్యం ఆయన వాక్యం చదువుకుంటూ, ఆయన పాటలు పాడుకుంటూ, ప్రార్థనాంశాలు ఎన్ని ప్రార్థనాంశాలు అంటే చూడండి రాసుకుంటాను. అన్నీ రాసుకుంటా. సీసీఎం గ్రూప్‌లో ఇచ్చింది కూడా నేను రాసుకుంటా. సంఘంలో ఇచ్చింది కూడా అన్నిటి కొరకు ప్రార్థిస్తానికి లాస్ట్‌లో నా కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తాను. దేవుడిచ్చిన కృపను బట్టి ఎంతో స్తోత్రం. నిజంగా నేను అంటున్నాను కదా! నేను ఇంకా ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. కానీ మనమే వృద్ధాప్యలో వచ్చినాం కదా! అయిపోయింది నేను రెస్ట్ తీసుకోవాలని కాదిది. ఇంకా ఎక్కువ భారం ఉంది. ఇంకా వృద్ధాప్యం ఉన్న వారికి ఎక్కువ భారమనే ఉంటది. ఎందుకంటే ప్రార్థనలో ఉండాలి. పిల్లల కొరకు ముఖ్యంగా సంఘం కొరకు ప్రార్థించాలి. ఎందుకంటే సంఘం పాడైపోతుంది. సంఘం ఎంతో ఎప్పుడు ఇదైపోతున్నది. ఎందుకంటే అంత దినంలో ఉన్నాం కాబట్టి తండ్రి నాకు ఆ ప్రార్థన భారం ఇచ్చినారు. ప్రతి ఉదయం లేచి ఉదయమైన సమయం దొరికేటప్పుడంతా ఎంత పనులున్నా ఆ పనులు నాకు వల్ల చేత కాదు. కొద్ది కొద్దిగానే చేసుకుంటా. మెల్లి మెల్లిగానే చేసుకుంటాను. ఒకసారి కూడా నేను చేయలేకపోతున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆ శరీరం అంతా బలహీనం అయిపోయింది. ఇప్పుడు సువార్త కూడా ఉన్నది ప్రభువా! నన్ను నడిపించుకో ప్రభువా! నువ్వే నన్ను బలపరచు. నా ఆయువు ఉన్నంత వరకు నీ యొక్క పరిచయలో నేను ఉండాలి అని మీకు నామానికి మహిమకరంగా ఉండే సంఘానికి క్షేమంగా కలగాలి. పిల్లలందరి కొరకు ప్రార్థించాలని ఆ ఒక భారం నాకు ఇచ్చినాడు. ఇంకొకటి సీసీఎం గ్రూప్ ఇచ్చి ఇంకా దేవుడు బలపరుస్తున్నాడు. ఎందుకంటే ప్రతి దినము వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో పోషిస్తూ, మమ్మల్ని సరిచేస్తూ మాలో ఉన్నది ఇంకా ఏదో నేర్చుకుంటే దేవుడు ఇచ్చినాడు. ఎందుకంటే సీసీఎం గ్రూప్‌లో ఎంతో మంది సేవ చేసే పిల్లలు ఉన్నారు. వాళ్ళు వాక్యం పంచుకుంటున్నారు. ఇవాంజలిస్టులు ఉన్నారు. దేవుడు ఎంతో గొప్ప పరిచయం ఇచ్చినాడు ఈ సీసీఎం గ్రూప్‌లో. వారు చేస్తున్న బిడ్డలు కూడా ప్రార్థించాలి ప్రభా! ప్రతి నిత్యం నేను ప్రార్థించాలి బిడ్డలకు. అక్కడ సంఘం అంటే అక్కడ యాప్రాలో ఎంత ఘోరమైన ఇది అంటే అక్కడ చాలా నడిపించే ప్రభా! మీ నామాన్ని మహిమపరచు. అక్కడ అనేక ఆత్మలు రక్షణ పొంది అనేక బిడ్డలు రావాలి. అందరూ తెలుసుకోవాలి. రక్షణ పొందాలని చెప్పేసి ప్రార్థన చేస్తాను. దేవుడు నన్ను బలపరిచినాడు. ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చాలని చెప్పేసి దేవుడిస్తాడు వాగ్దానం. ఎందుకంటే నా కుటుంబ వాగ్దానం ఏమిచ్చిందంటే 46:11 వచనము. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉంటాడని, యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉంటాడని. అవును నిజంగా మనకు ఆయన తోడై ఉంటాడు. మనకు ఆశ్రయమై ఉంటాడు. ఎందుకంటే ఎన్నడూ విడిచిపెట్టని దేవుడు. ఏ పరిస్థితిలో ఉన్న తండ్రి ఆయన సంఘాన్ని కానీ, పిల్లలు కానీ నడిపించుకుంటాడు. సేవ పరిచయం వాడబడే బిడ్డలు ఎక్కడ వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు మన బలహీనత అనేసి. ఆ విధంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క చిన్న పరిచయం అంటే నేను పరిచయం కాదు సంఘం ద్వారానే. ఎందుకంటే దేవుడు అన్నిట్లో నన్ను వాడుకోవాలి. వీబీఎస్‌లో కూడా తండ్రి చిన్న పని అయిన తండ్రి నాకు వాలంటరీగా ఇచ్చినా కూడా నేను చేయాలి. లేకపోతే పిల్లలకి గ్రూప్‌లో క్లాస్ ఇచ్చినా ఏది ఇచ్చినా చేయాలని చెప్పేసి లేదా ప్రార్థనలన్నా చేయని పిల్లలను కూర్చుంటాము. అలాగా చిన్న పరిచయం చేసినా కూడా దేవునికి అది మహిమకరంగా ఉంటుంది. ఎందుకంటే అది నమ్మకంగా చెయ్యాలి. ఎందుకంటే అది మనకెంతో చేసుకుంటాం. మన కుటుంబాన్ని మనకు చేసుకుంటాం. కానీ సంఘానికి పిల్లల కొరకు దేవునికి మనం ఏం చేస్తున్నాము? ఆయన పరిచయకి ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తలేము. కానీ ఇంకా ఎక్కువ చేసేదే ఉన్నది. ఆయనని మహిమపరచేందుకు ఈ కాలంలో ఎక్కడ చూసినా సువార్త కొరకు ఎంతో ఆటంకంగా ఉంటుంది. ఎక్కడ చూసినా తుణీకరిస్తున్నారు. ఎక్కడ చూసినా బైబిల్స్ పడేస్తున్నారు. ఇంకా యవ్వన పిల్లలు మాట చెప్తే చాలు వినరు. తప్పిపోతున్నారు చాలా మంది పిల్లలు. అందుకొరకే దేవుడు తండ్రి నన్ను వాడుకో. నన్ను ప్రార్థనలో మాత్రం నన్ను ఇది చేయకండి. నా బలహీనతలు ఉన్నా కానీ కూడా తండ్రి బిడ్డలు నా కొరకు ప్రార్థిస్తున్నారు. సంఘం ప్రార్థిస్తుంది. నా బిడ్డలకు మీరు రక్షించుకుని ఆ విశ్వాసం నాకు ఎక్కువ ఉన్నది. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చిండు. నన్ను రక్షించుకున్న దేవుడు నా పిల్లలు రక్షించుకుంటారని. ఎందుకంటే గొప్ప దేవుడు. నిజంగానే మనకు పరిచయాలు చాలా కొద్దిగానే ఉన్నా కానీ దాంట్లో వాడబడాలి. ఏదో బలహీనతలు చెప్పి తప్పిపోకూడదు మనము. ప్రతి ఒక్క దాంట్లో మనం దేవుడు నడిపించాలని చెప్పేసి నా కొరకు మీరు ప్రార్థిస్తున్నారు. నా ఈ సంవత్సరం మొదటి నెల ఆఖరి నుంచి నేను ఎక్కువ
నా శరీరం బలహీనత వచ్చేసింది. ఇప్పుడు కూడా నాకు బలహీనత ఉన్నా కానీ గూడా నేను ఉదయం లేసి ప్రార్థించేది మరి దేవుడు ఎన్నో సార్లు అనుకుంటా ఇది శరీరం చాలా నొప్పి ఉందని నేను ప్రార్థన చేయలేదు. కానీ అయినా కానీ నాకు ఆ ఒక భయం ఉంటుంది లోపల. లేచి నేను ప్రార్థన చేయాలి. అక్కడ మోకరిల్లి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుంటే లోపల మరి సీసీఎం గ్రూప్‌లో నేను జాయిన్ అవుతాను. దేవుడు అది ఇచ్చినందుకు తండ్రి స్తోత్రము. దేవునికి ఇంకా ఈ సీసీఎం గ్రూప్‌లో ఉన్న బిడ్డలందరూ నా కొరకు ప్రార్థించినారు. సంఘం కూడా ప్రార్థించినారు నా కొరకు. నన్ను ఈ సమయంలో బలపరిచినందుకు కూడా దేవునికి స్తోత్రము. నన్ను ఇంకా తండ్రి ఆయన చిత్తం ఎలా ఉందో ఆయన నడిపించుకున్నా నాకు ఆయన చిత్తం ప్రకారం నడవాలి అంతే. ఇంకా వాక్యంలో ఇంకా ఎదగాలి నేను. ఇంకా ప్రార్థనలో ఎక్కువ ప్రార్థనలో ఉండాలని నా కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా నా పిల్లల కొరకు, మన సంత వారి రక్షణ కొరకు. నేను ఎందుకంటే వాళ్ళ కొరకే ఎక్కువ నేను ఈ లోకంలో దేని కొరకు నాకు లేదు. బిడ్డలు తండ్రి నన్ను రక్షించుకున్నావు, నా బిడ్డలు రక్షించుకో అని చెప్పేసి నా కొరకు ప్రార్థన చేయండి. మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి. మీకు అందరికి నా ఒక చిన్న థ్యాంక్స్, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ మా. ప్రైజ్ లార్డ్ ఆంటీ. నిజంగా చిన్న పెద్ద అనేది అయితే లేదు, కానీ దేవుని చిత్తంలో ఉండే ప్రతి చిన్న పని కూడా మనం చూస్తాం కదా వాక్యంలో. గిన్నెడు చల్లీళ్ళు ఇచ్చినా కానీ అది లిఖించబడింది. ఎంత గొప్ప విషయం అది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట లిఖించబడింది అంటే అది దేవుని యొక్క ఆయన లిఖించబడినటువంటి, ఆయన అనుగ్రహించినటువంటి మాట అంటే ఎంతో గొప్పది. మనం వేటితో వాటిని చిన్నది పెద్దదని చెప్పలేం, కానీ దేవుని కొరకు చేసే ప్రతి చిన్న పరిచర్య కూడా అది ఎంతో విలువైంది. అసలు మనం విలువ కట్టలేనిది. దేవుని యొక్క ప్రేమ కానీ, దేవుని యొక్క పనిలో కానీ మనం ముందుకు వస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు మన పక్షాన నిలబడి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. నిజంగా ఎక్కడో పడి ఉంటాం, ఎక్కడో మనం నశించిపోయే ఆత్మలు దేవుడు ఈ విధంగా ఒక సంఘంగా, ఒక కుటుంబంగా నడిపిస్తున్నాడు. నిజంగానే బయట మనం ఉంటే ఈ సంతోషం అస్సలే లేదు. ఎందుకంటే మన లోకం ఎక్కడ చూసినా మనకు బాగా అనిపించదు, ఎక్కడ ఉన్నా బాగా అనిపించదు. కానీ సంఘంలో ఉండాలి, పిల్లలతో ఉండాలంటే ఎంతో సంతోషం అది. నిజంగానే చాలా సంతోషం అండి. మీ ఆనందాన్ని బట్టి ప్రభుకే మహిమ. ఇంకా దేవుడు మంచిగా ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని పరిచర్లో వాడుకోవాలని మనమందరం కూడా భారంగా ప్రార్థన చేద్దాం. మరి ఆంటీ వాళ్ళ కుటుంబం కొరకు కూడా, మరి ఇంకా బిడ్డలు రక్షణలో లేనటువంటి వారి కొరకు మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వ్యక్తిగత ప్రార్థనలో, అలాగే టీంలో చేసే ప్రేయర్స్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా అంత ఈజీగా దేవుడు ఈ ప్లాట్ఫామ్ని ఎస్టాబ్లిష్ చేయలేదనేది నేను ఎప్పుడూ సంతోషిస్తూ ఉంటాను. ఉన్న 11 మంది పరిచర్యలో ఉన్న వాళ్ళే. ఈ సంవత్సరం భాగ్య సిస్టర్ వాళ్ళు కూడా పరిచర్య ఒక స్లమ్ ఏరియాలో స్టార్ట్ చేశారు. శోభా సిస్టర్ ఫుల్గా మినిస్ట్రీలో ఉంటారు. పరిమళ సిస్టర్ అంటే చెప్పనవసరం లేదు. అలా ఏ అర్ధగంట అయినా ఖాళీగా ఉన్న చైన్ ప్రేయర్లో జాయిన్ అవుతారు. అసలుకు ఏ ఒక్కరు మినిస్ట్రీ చేయరు అనేవాళ్ళు ఎవరూ లేరు మన గ్రూప్లో, ప్రభు కృపను బట్టి. సో ఇలాంటి వాళ్ళందరినీ ఆయన సమకూర్చి ఈ విధంగా ఒకరి ద్వారా, ఒకరి సాక్ష్యాల ద్వారా ప్రతి ఒక్కరు పరిచర్లో ఉన్న వాళ్ళే. నిజంగా దేవునికే మహిమ. నిజంగా ఆంటీ చెప్పినట్టు మనమందరం ప్రయాసపడాలి. ఇంకా ప్రభు కొరకు మరణం వరకు నమ్మకంగా ఉండు అనే మాట మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. కొన్ని దినములు శ్రమ కలుగును, అయినప్పటికీ మరణం వరకు మనము అవి చాలా జాగ్రత్తగా దేవుని పని చేసేటప్పుడు మనము అడుగులు వేస్తూ ఆయనకు నమ్మకంగా మనం జీవించినప్పుడు నిజంగా దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేస్తాడు. నాకు మన అన్సారీ బ్రదర్కి కూడా తెలుసు. ఈ కర్నూలు డిస్టిక్లో మన ప్రతాపన్నకు కూడా ఐడియా ఉంటుంది. బస్ స్టాండ్కి ఎదురుగా మార్కెట్ యార్డ్ అని పెద్ద ఆఫీస్ ఉంటుంది. ఆ సిస్టర్ గడిచిన దినాల్లో ఇక్కడ బేగంపేటలో జీవన్ జ్యోతి కాంప్లెక్స్లో ఒక గ్యాదరింగ్ అయ్యింది. నేను మన నల్లి సిస్టర్ వెళ్ళున్నాం దానికి. అక్కడ పరిచయమైన రా సిస్టర్, ఆవిడ మార్కెట్ యార్డ్లోనే మంచి పొజిషన్లో ఉన్నటువంటి సహోదరి. మొన్న ఇక్కడ మనకు హైదరాబాద్లో వాళ్ళది ఎస్ఎఫ్జే మీటింగ్ జరిగినప్పుడు కూడా తను వచ్చారు, నేను కూడా కలిశాను. ఆ సిస్టర్ అంటున్నారు, మన గ్రూప్లో ఉన్నారు, తను సీసీఎంలో యాడ్ చేశాం తన్ని. తను నిన్న ఉమెన్స్ డే గురించి తను కాల్ చేశారు.
చాలా రోజులైంది బ్రదర్ మాట్లాడకని తను కాల్ చేసి చాలాసేపు మాట్లాడారు. మీరు రండి ఖచ్చితంగా మనం పరిచర్య చేద్దాము. ఎక్కడ అంటే ఈ కర్నూలు టౌన్‌లో వద్దు. ఈ చుట్టుపక్కల నల్లమల ఫారెస్ట్ ఉంది గదా! ఇందులో మీరు ఆల్రెడీ వెళ్తా అన్నారు గదా! 1, 2 ప్రాంతాలకు. అక్కడికే వెళ్దాము. మన మార్కెట్ యార్డ్ టీము స్టాఫ్ అంతా 30 మంది ఉన్నాం. అందరూ ఎస్ఎఫ్జేలో ఉన్నారు. అందరూ ఎంపీటీసీలో ఉన్నారు. అందరూ పరిచర్లో ఉన్నవాళ్ళు. 30 మంది గూడా. నాకైతే బుర్ర బద్దలైపోయింది ఒక క్షణాన. ఎవరిమి ప్రభువా? ఎక్కడికి? ఎలా నడిపిస్తా ఉన్నారు? ఏం అర్థం కావట్లేదు. నిజంగా ప్రభు తెరుస్తున్నటువంటి ద్వారాలను బట్టి దేవునికి ఎంతగానో స్తుతిస్తూ ఉంటాం. మనం ఒక్క అడుగేసి మనం ఉన్నాము, నిలబడుతున్నాము ప్రభు కొరకని మన చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే నిజంగా వాళ్ళు కూడా అదే స్టాండ్ తీసుకొని దేవుడి పని కొరకు ముందుకు రావడానికి దేవుడు అనేక మందిని నిలబెడుతూ ఉన్నాడు అన్నప్పుడు నిజంగా ఆ ఆనందం అవధులు లేనిదండి. మనం ఒంటరిగా నిలవన్నప్పుడు కొంత శ్రమ పడ్డాం అనిపించినప్పటికి కూడా ఆ శ్రమ మర్చిపోయేంత రెట్టింపు ఆనందాన్ని దేవుడిస్తాడు అనేది గడిచిన సంవత్సరంలో నేను చాలా అనుభవాల్లో చూస్తూ వచ్చిన. ఎక్కడైతే కష్టంగా ఉంటుందో, ఎక్కడైతే నిలబడలేము అనుకుంటామో అక్కడే ఆయన రెట్టింపుగా నిలబెడతా వస్తూ ఉన్నాడు. నిజంగా అందుని బట్టి దేవునికే మహిమ. ఆ సహోదరు చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం నల్లమల ఫారెస్ట్లో మినిస్ట్రీ చేయాలంటే మనం చాలా పర్మిషన్స్తో వెళ్ళాలి, ఒక మంచి సపోర్ట్తో వెళ్ళాలి అని. మన అన్సార్ అన్నకు కూడా తెలుసు ఆ ఏరియాస్ అన్నీ. కాబట్టి ఆ ప్రాంతాల్లో పరిచర్య కొరకు మేము వెహికల్తో మా యొక్క ఓన్ ఎక్స్పెన్సెస్తో మేము ప్లాన్ చేసుకుంటాము. యూ షుడ్ కమ్, ఎక్కడ ఏరియాస్ చెప్పండి, మనం అక్కడ పరిచర్య చేద్దామని తను వాలంటీర్గా మరి ప్రభు తనతో మాట్లాడాడు మరి అనే దానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం అవసరం లేదనిపించింది. మళ్ళీ ఆ సిస్టర్కి చెప్పాడంట సంపతన్న కాల్ చేసి, మన ఎంపీటీసీ సంపతన్న యుగేందర్ బ్రదర్ చెప్పాడు కర్నూలు డిస్టిక్ ఏరియాలో కొంత నల్లమల ఫారెస్ట్ ఏరియాలో పరిచర్య ఉంది అని. నిజంగా నాకు ఒళ్ళు గగ్గురు పడింది. అసలు సంపతన్న ఆ సిస్టర్తో ఎప్పుడు మాట్లాడాడో తెలియదు. నేను ఆ సిస్టర్తో మాట్లాడింది 1-2 సార్లు పరిచయమే. కానీ వాళ్ళు మీరు కర్నూలు వచ్చేసారంటే బస్ స్టాండ్ ఎదురుగే బ్రదర్ మీరు వచ్చేయండి మా స్టాఫ్ అంతా, ఒకరోజు మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుందామని, లేదంటే ఇంటికి వచ్చేయండి అక్కడైనా మీటింగ్ పెట్టుకుందాం. నిజంగా నేను అనుకున్నాను ఇందులో మన గొప్పతనం ఏం లేదు, నిజంగా దేవుడే నడిపిస్తూ ఉన్నాడు, దేవుని చిత్త ప్రకారమే మనం జరుగుతూ ఉన్నాము అనే దానికి ప్రతిరోజు సంకేతాలు పెరిగిపోతూ ఉన్నాయి. నిన్న రాత్రి మన ఎవరు సిస్టర్ ఫోన్ చేశారు, ఏం పేరంటే మన కిరణ్ అన్న వాళ్ళ మిస్సెస్ స్వర్ణ సిస్టర్ ఫోన్ చేసి, అయ్యా గడిచిన దినాల్లో మేము జాయిన్ కాలేకపోతూ వస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి మరి వాళ్ళ జాయిన్ అవ్వమన్నాను, మరి కుదరలేదేమో అక్కకు. ఎలా అంటే పరిస్థితి ఫిబ్రవరి 9వ తారీఖు జరిగినటువంటి ఆ మందిరం పెట్టుకోవద్దన్న వ్యతిరేకతను బట్టి వాళ్ళు పొద్దున పూట 3 గంటలు, మధ్యాహ్నం తర్వాత 3 గంటలు ఫోన్ కాల్లో ప్రేయర్స్ చేస్తూ ఉన్నారంట. అందుకని కలవలేకపోతున్నాము. ఇంకా అన్న ఫుల్ అవుట్ సైడ్ మినిస్ట్రీలో ఫుల్గా ఉన్నాడు, అలాగే ఈ యొక్క పరిచర్లో ఉంటున్నాడు. మరి ఒక మంచి దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చిండే, ఎవరంటే ఒక ఫ్యామిలీని, పాలిటెక్నిక్ ఎంప్లాయీస్ ఇద్దరిని, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు ట్రైబ్ పీపులే. ఆ యొక్క ఈ ఏదైతే మనము లంబాడి భాష మాట్లాడతారో ఆ భాష మాట్లాడే కపుల్స్ యాదగిరిగుట్టలో ఉండేవాళ్ళు. వాళ్ళను కూడా ఆ యొక్క వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఎలా చేశాయంటే, మీ జాబ్లో మీ ప్రిన్సిపల్తో మాట్లాడతాము, మీరు పరిచర్య చేయకూడదు, మీరు ఇలా బ్యాక్వర్డ్ క్యాస్ట్కి సంబంధించి క్రిస్టియానిటీని ఎలా ఎంకరేజ్ చేస్తారు అని తనకు చాలా వార్నింగ్ ఇచ్చి బెదిరించారంట. పాపం వాళ్ళు కూడా రావట్లేదు. అంటే అక్క చెప్తా ఉంది, మాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడయ్యా, మేము ఈ పరిచర్య కొనసాగించాల్సిందే అని తను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే నిజంగా దేవునికే మహిమ. మన ఎల్డర్స్ అందరూ, ఎల్షద్దాయ్ టీము వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది నాకు తెలుస్తూ ఉంది యుగంధర్, నేను జాయిన్ కాలేకపోతా వస్తున్నప్పటికీ సాటర్డే ప్రేయర్ పాయింట్స్లో కూడా యాదగిరిగుట్ట గురించి మనం అందరం చేస్తూ ఉన్నాం చైన్ ప్రేయర్స్లో. అందును బట్టి కూడా ఆవిడ చాలా సంతోషిస్తుంది. ఇలాంటి అవమానాలు నిందలు జరుగుతూ ఉన్నప్పుడే ప్రార్థనా భారము మనలో పెరుగుతుంది అనేది. నిజంగా ఆరంభించినప్పుడు చాలా సులువుగా అనుకున్నాం.
నిజంగా నల్లి సిస్టర్ ఏదో చెప్పడము మనం అనడం కాదు, కానీ ఇది దేవుడిచ్చిన తలాంతు అనేది మరి రాంగ జరుగుతున్న పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. నిజంగా దేవునికే మహిమ. అలా చెప్పి తను అన్నారు, మీరు ప్రార్థన చేస్తున్నందుకు నిజంగా వందనాలు చెప్పండి నా తరపున అందరికీ. మరి అన్న కూడా చాలా బిజీగా ఉండడం వల్ల స్వర్ణ సిస్టరే వాక్యం పంచుకుంటున్నారంట ఇప్పుడు. నిజంగా దేవునికే మహిమ. అక్క వీలైతే మన గ్రూప్లో కూడా పంచుకోండి అని చెప్పి చెప్పాను నేను. మరి చూడండి, చాలా ద్వారాలు క్రైస్తవానికి ఎక్కడో కాదండి, ఒక 60 కిలోమీటర్ల దూరాన్నే ద్వారాలు ఎలా బంద్ అయిపోయినాయో, మందిర పనులు ఆగిపోయాయి, పరిచర్య ఆగిపోతూ ఉంది. మనం ప్రార్థన భారం పెరగాలి, మనకు ప్రార్థన బాధ్యత పెరగాలి. నిజంగా ఈ చైన్ ప్రేయర్స్ 9 గంటలకు ఆరంభిస్తే నైట్ ఎప్పుడో 10 గంటలకో 11కో ముగిస్తూ ఉన్నాం. మరి మీరు నేను పాల్గొంటున్న వాళ్ళని బట్టి దేవునికే మహిమ. ఒకవేళ పాలు పంచుకోలేకపోతే నీకు నాకు దేవుడు అడుగుతాడు ఆ లెక్క. ఏమని మనం చేసాం దేవుని యొక్క సన్నిధిలో, దేని పరిచర్య కొరకు? ఒక గంట సేపు ప్రార్థన చేయలేమా? ఒక అరగంట సేపు ప్రార్థన చేయగలం కదా. కాబట్టి నిజంగా పరిచర్యకు ద్వారాలు ఎంతో కఠినమైన పరిస్థితులు వస్తాయో రాదో తెలియదు, కానీ మనం చేయాల్సిన టైంలో చేయగలగాలి. యవ్వన కాలంలో కాడి మోయట నరునికి మేలు. అది ఏ వయసు అయినప్పటికీ కూడా ఈ లోకంలో దేవుడు మనల్ని ఉంచాడంటే ఖచ్చితంగా అది ఆయన పని కొరకే నిలబెట్టాడు. ఇన్ని ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు దేవుడు. ప్రత్యేకంగా మొన్న కూడా చెప్పాను, రామంతపూర్లో సహోదరి కాల్ చేసింది, మన అన్నపూర్ణ సిస్టర్ అని. వాళ్ళు కూడా ఒకరోజు ప్రేయర్ మీటింగ్స్, మాకు ఇక్కడ సమృద్ధికరమైనటువంటి వాక్యం దొరకడం లేదు, ఏదో ఒక డ్యూటీ మైండెడ్లా చేస్తూ ఉన్నారు, మాకు ఈ చర్చిలో అంత సమాధానకరంగా లేదు అని తెలియజేస్తూ ఉన్నారు. మనం ఏదో చేసి వెళ్ళాలని కాదు, కానీ ఈ యొక్క పరిచర్య కొరకు, బోధ కొరకు మనం ప్రార్థన చేయాలి. నిజంగా బోధ విషయంలో చాలా వ్యతిరేకమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా అనేకమైన విషయాలు ఉంటున్నాయి. మరి మనం ఇవన్నీ గుర్తిస్తున్నామా, లేదంటే ఎంతకాలం మనం మన సొంత కార్యాల్లో బిజీ అయిపోయినాం? నిజంగా ఫిలిప్పీ పత్రికలో ఆ మాట, అందరూ వారి సొంత కార్యంలో బిజీ అయిపోయినారు, యేసుక్రీస్తు కార్యంలో చూసేవాళ్ళు ఎవరూ లేరని. నువ్వు నేను ఉన్నామని చెప్పే విధంగా నిలబడగలగాలి. దేవుని కొరకు ప్రయాసపడాలి. మనం చేయగలిగింది ఆయన ఇస్తాడు, చెయ్యంది నీకు ఇవ్వడు. నీవు ఏదైతే చేయగలవో దాని కొరకు నువ్వు నమ్మకంగా నిలబడితే చాలు. దేవుడు నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని సమృద్ధిగా ఇస్తాడు. ఆయన గ్రంథంలో లిఖితమడేటటువంటి దినాలు మనం చూడగలుగుతాం. నిజంగా దేవునికే మహిమ. ప్రయాసపడదాం, పనిచేద్దాం. ఇంకా భారంగా ఒక కొత్త విధానంలో ఇప్పుడున్నటువంటి జనరేషన్స్కి తగినట్టుగా కూడా మనం ప్రార్థన చేయాలి. అనేకమైనటువంటి విధానాల్లో పరిచర్యను మనం ముందుకు తీసుకెళ్ళాలని అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఇంకెవరైనా మరి మీ యొక్క వ్యక్తిగత సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి పంచుకోవచ్చండి ఉన్నటువంటి సమయాన్ని బట్టి. ఒకవేళ లేనట్లయితే మరి సమయం ఎలాగో అయ్యింది కనుక ఎవరైనా ఒక్కరు లేదా ఇద్దరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం. ఎస్ బ్రదర్.